జ్ఞానేష్ అనేవాడు పూర్వజంలో సద్బ్రాహ్మణుడు. ఈ సద్బ్రాహ్మణుడికి ఒక ఆలోచన వచ్చింది. ఏమనంటే, నేను దేవలోకానికి ప్రభువు కావాలంటే ఇంద్రసింహాసనం కావాలని. ఇంద్రసింహాసనం కావాలంటే కాశీ విశ్వేశ్వరుడికి ఘటాభిషేకం చేస్తే వస్తుందని చెప్పి ఎక్కడో ఒక పుస్తకంలో చదివాడు ఆయన. ఈ ఘటాభిషేకం ఎలా చేయాలంటే 365 రోజులు చేయాలి. 365 రోజులు ఈ యొక్క గంగ నుంచి నీళ్లు ముంచుకొని వచ్చి ఆ శివుడికి అభిషేకం చేస్తూ ఉండాలి. ఇలా ఉదయం నుంచి సాయంకాలం వరకు చేయాలి. ఈయన ఒక నియమం పెట్టుకున్నాడు. ఉదాహరణకు ఉదయం 6 గంటలు, సాయంకాలం 6 గంటలు అనుకోండి. అలా ఈ ఘటాభిషేకం 364 రోజులు చేశాడండి. అంత కార్యక్రమం అంతా చేసి చివరికి వచ్చిన తర్వాత, ఇంత చేస్తే పలకన వాడి కాస్త చేసి వదిలేరా దాన్ని ఇంకా అని అంటారు కదా, ఈ బ్రాహ్మణికి అలాగే విసుకొచ్చేసింది. 365 రోజు కుండతో నీళ్ళు తెచ్చాడు. అంటే కొత్త కుండ కాలిన కుండతో అభిషేకం చేస్తారు. అది చాలా పవిత్రమైన పూర్వం. ఇప్పుడు మనవాడు బంగారు వెండితో అభిషేకం చేస్తున్నాడు, అది కూడా శ్రేష్టమే. ఆ కుండను తీసుకొచ్చి వచ్చిన తర్వాత, ఇన్నాళ్ళు చేశాను, ఈ శివుడు ప్రత్యక్షం కాలేదు ఎప్పో అని చెప్పి ఆ కుండను ఎత్తి ఆ శివలింగం కొట్టాడు. ఆ శివలింగానికి కొట్టాడు. కుండ బద్దలైంది, అయినా ఆయనకు అభిషేకం జరిగింది. 365 రోజు కుండ ఆయనకు అభిషేకం జరిగింది. శివుడు ప్రత్యక్షమయ్యాట. మరి అబ్బాయి, ఇన్నాళ్ళు ఓపిక చేసినప్పుడు ఎంటురా నీకు ఇప్పుడు తీసుకొచ్చిందన్నాడట. ఏం చేస్తాం స్వామి, నాడు చేసి నువ్వు కనపడకపోతే నాకు తీసుకొచ్చిందన్నాడు. అయితే నీకు ఇంద్రపదవి రావడానికి అవకాశం లేదు, కానీ ఇన్నాళ్ళు చేసావు కాబట్టి నిన్ను భూలోకంలో ఒక రాజ్యానికి రాజు చేస్తాను అబ్బాయి, పోయి పలానా చోట తానిష్టపడుతున్నాడు. అయితే ఒక చిన్న విషయం ఉంది, నువ్వు హిందూ రాజుగా పుట్టావు, ముస్లిం రాజుగా పుడతావు అని చెప్పి చిన్న ట్విస్ట్ పెట్టాడు ఇక్కడ. అందువల్ల ఇతని రాజు అయ్యాడు. ఇతను పరమ శివభక్తుడు, సద్బ్రాహ్మణుడు. ఆ ఘటాన్ని అట్లా వేసి కొట్టినందువల్ల వచ్చి రాజుగా పుట్టాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు అడిగాడట, ఏమయ్యా మ్లేచ్చుడుగా పట్టుకుంటున్నావు, నాకు ఏదైనా చిన్న సడలింపు చెప్పు స్వామి అని అడిగాడట. అయితే నీకు రామదర్శనం అవుతుంది పోరా అని చెప్పాడు. అందుకని ఇప్పుడు రాముడు ఈ రూపంలో వచ్చి దర్శనం ఇచ్చాడయా. చూడండి, ఇంటర్లింక్ ఎక్కడి నుంచి అక్కడికి వచ్చిందో చూడండి. అందుకోసం రాముడు రామలక్ష్మణుడు వచ్చి అతనికి దర్శనం ఇచ్చారు. అతని జన్మ పునీతం అయిపోయింది.